కృపామయ టీవీ వీక్షకులందరికీ క్రీస్తువారి పేరిట శుభాలు వందనాలు తెలియజేస్తున్నానండి. పరిశుద్ధ రక్త నిబంధనే క్రొత్త నిబంధన 7వ భాగంలో ఉన్నాం ఈరోజు. మీకు ఒకసారి హెబ్రీ పత్రికలో ఒక వచనాన్ని మీకు చదివి వినిపిస్తాను. 13వ అధ్యాయము 15వ వచనం. ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతి యాగము చేయుదము అనగా ఆయన నామమును ఒప్పుకొనొచ్చు. ఆయన ద్వారా యేసుక్రీస్తు అనేటువంటి నామమును ఒప్పుకొనొచ్చు. జిహ్వా ఫలము అర్పించుదము. జిహ్వా అంటే నాలుక. నాలుకతో మనము దేవునిని స్తుతించాలి. మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతి యాగము చేద్దాం. ఆయనను ఆరాధించటము అనగా ఆయనకు మనము థ్యాంక్స్ గివింగ్ ఇవ్వాలి. ప్రైజ్ ది లార్డ్ అనేటువంటి ఒక మాట అనగా సరిపోదు. నిజంగా దేవునికి నువ్వు స్తుతి యాగం చెల్లిస్తున్నావా లేదా? జిహ్వా ఫలాన్ని నువ్వు దేవునికి అర్పిస్తున్నావా లేదా? కీర్తనలు పాడుతున్నావా లేదా? దేవునితో సరిగా మాట్లాడుతున్నావా లేదా? ఆయన సన్నిధిలో నువ్వు కూర్చున్నప్పుడు నీ ప్రవర్తన ఎలా ఉందో నువ్వు చూసుకుంటున్నావా లేదా? క్రొత్త నిబంధన, యేసుక్రీస్తు ప్రభువు వారు చేయబోతున్న క్రొత్త నిబంధన గురించి పాత నిబంధన గ్రంథంలోనే మనకి వాగ్దానం కనిపిస్తుంది. సో ది ప్రామిస్ ఆఫ్ ది న్యూ కావెనెంట్ ఈజ్ అబ్జర్వ్డ్ ఇన్ ది ఓల్డ్ టెస్టమెంట్. న్యూ టెస్టిమెంట్ గురించి ఓల్డ్ టెస్టిమెంట్ లోనే మనకి ప్రవచనం కనిపిస్తుంది. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 31 నుంచి 34 వరకు కొంచెం ఓపికతో వినండి. చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇది. ఇదిగో నేను ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి. అండర్లైన్ చేసుకోండి, క్రొత్త నిబంధన. ఈ న్యూ టెస్టిమెంట్ కి క్రొత్త నిబంధనకి ఎవరు పునాది? యేసుక్రీస్తు ప్రభు మాత్రమే పునాది. ఇదే యెహోవా దేవుని యొక్క మాట, ఆయన ఇచ్చేటువంటి వాక్కు, ఆయన చేస్తున్న వాగ్దానము. వాక్కు అనగా వాగ్దానము, ప్రామిస్ చేస్తా ఉన్నాడు దేవుడు. అది ఐగుప్తులో నుండి వారిని రప్పించుటకే నేను వారిని చెయ్యి పట్టుకున్న దినమున వారి పితరులతో నేను చేసిన నిబంధన వంటిది కాదు. నేను వారి పెనిమిటినైనను వారు ఆ నిబంధనను భంగము చేసుకొనిరి. ఇదే యెహోవా దేవుడిస్తున్న వాగ్దానము, కొత్త వాగ్దానం అండి. ఈ దినములైన తర్వాత నేను ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ చేయు నిబంధన ఇదే. వారి మనసులలో నా ధర్మ విధి ఉంచేదను. అండర్లైన్ చేసుకోవాలి. వారి మనసులో ధర్మ విధి ఉంటుంది. వారి హృదయం అనే పలక మీద ఆ ఆజ్ఞలు నేను రాస్తాను అని అంటున్నాడు. యెహోవానైన నేనే ఈ వాగ్దానాన్ని చేస్తున్నాను. నేను వారికి దేవుడినై ఉంటాను, వారు నాకు జనులై ఉంటారు. వారు మరి ఎన్నడను యెహోవాను గూర్చి బోధ నొందుదము అని తమ పొరుగు వారికి గాని తమ సహోదరులకు గాని ఉపదేశము చేయరు. నేను వారి దోషములను క్షమించి వారి పాపములను ఎన్నడను జ్ఞాపకము చేసుకున్నాను కనుక అల్పులేమి గనులేమి అందరూ నన్ను ఎరుగుదురు. నన్ను తెలుసుకుంటారు అని, నన్ను ఎరుగుదురు అంటే నన్ను తెలుసుకుంటారు. ఇదే నేను చేసినటువంటి నిబంధన. యేసుక్రీస్తుని గురించినటువంటి ప్రస్తావన పాత నిబంధనలో ప్రతి పుస్తకంలో మీకు కనిపిస్తుంది. దేవుడు మనకు యేసుక్రీస్తుని గురించి పాత నిబంధన గ్రంథంలో ఎన్నోసార్లు చెప్పడం జరిగిందండి. నీతిమంతుని జ్ఞాపకం చేసుకున్నట్టు అనగా యేసుక్రీస్తు ఆయన. భక్తి కలవారు చనిపోవట ఆయన దృష్టికి వెలగలది అంటే యేసుక్రీస్తుకు దేవుని మీద ఉన్నంత భక్తి, గౌరవము, అభిమానము మనకుందా చెప్పండి అసలు? మరి మనకి అంతటి భక్తి లేకపోతే మరి యేసుక్రీస్తు మీద నీకు భక్తి ఎక్కడిది? ఆ మాట మాట్లాడడానికి కూడా అర్హత లేనటువంటి ఒక అల్పుడనైన నన్ను దేవుడు ఈ రోజున వాడుకుంటా ఉన్నాడు. మీరు ఇంకెంతో పరిశుద్ధులండి. నేను ఎవరెవరికో బోధ చేయాల్సిన అవసరం లేదు. నశించిపోవడానికి సిద్ధపడుతున్నటువంటి నా క్రైస్తవులకే నేను చెప్తున్నాను ఈ వాక్యాన్ని. అన్నిలు అంటారా? అది వాళ్ళ ఇష్టం. ఎవరిని బలవంతం చేసేదే లేదు. క్రైస్తవ్యం మతం కాదు, మార్గం మాత్రమే. బలవంతం మత మార్పిడి 100% తప్పు. మనం ఎవరిని మార్చాల్సిన అవసరం లేనే లేదు. నీ హృదయంలో నువ్వు నమ్మితే చాలు, అది నీకు మేలుకరము. చాలా మంది ఈ రోజున క్రైస్తవులలో కూడా బాప్తిస్మం తీసుకుంటలేరు. బాప్తిస్మం అంటే అదేదో ఒక పెద్ద గొప్ప క్రియా కార్యం అని నువ్వు అనుకుంటున్నావేమో. అందరి ఎదుట నువ్వు ఒప్పుకోవడానికి నువ్వు చూపిస్తున్న ఒక సాక్ష్యం అది. బలవంతంగా పేరు మార్చుకోవాల్సిన అవసరం కూడా లేదు. నువ్వు మహాలక్ష్మి అయితే అలాగే ఉండు. విశ్వాసురాలుగా మారిన తర్వాత నేను ఏ రూతుగానో నయమిగానో మార్చాల్సిన అవసరం లేదమ్మా. ఆ మహాలక్ష్మి కెన్ బి ఏ క్రిస్టియన్, కెన్ బి ఏ బిలీవర్, అండ్ స్టిల్ గాడ్ బ్లెసెస్ దట్ మహాలక్ష్మి. ఆమె మతమే మారట్లా. క్రైస్తవ్యంలో కులం అనే ప్రస్తావన లేదు అసలు. యేసుక్రీస్తు యొక్క రక్తము పాప క్షమాపణను దయచేస్తుంది. పాపము కారణంగా కాదు, పాపములో పుట్టిన వాళ్ళము. మనకు జన్మతః పాపము ఉన్నది. ఈ పాపాన్ని కడిగేసుకోవాలంటే యేసుక్రీస్తు రక్తము మాత్రమే మనకు పనికొస్తుంది. మిగతా జంతువుల, పక్షుల యొక్క రక్తము చాలదు, సరిపోదు. అందుకు అది సమాధానము కాదు. కాబట్టి సమాధాన పరిహారార్థ బలి ఇక లేదు. యేసుక్రీస్తు రక్తమే సమస్తానికి, సమస్త మానవాళికి అందరి యొక్క పాపములను కడిగి వేసుకోవడానికి ఉన్న ఒకే ఒక మార్గము. నేను క్రైస్తవ కుటుంబంలో పుట్టినా కూడా ఎన్నో సంవత్సరాలు క్రైస్తవ లక్షణాలు, క్రైస్తవ స్వభావము లేకుండా, క్రీస్తు యొక్క బోధ ఏంటో తెలియకుండా నేను దాదాపుగా సగం పైన జీవితం బతికేశానండి. నిజం తెలుసుకున్నాక నిజాన్ని ప్రకటిస్తున్నా.
నిజాన్ని ఎవరు కూడా ఒప్పుకోలేరండి, అబద్ధాన్నే నమ్ముతారు. ఎక్కువ మంది నమ్మేదే అబద్ధం. పేతురు గారు కూడా అందుకని అన్నాడు, అనేకులు నమ్మేది అబద్ధం. ఈ నిజాన్ని గ్రహించడానికి కూడా దేవుని అనుమతి కావాలి. కాబట్టి ఎవరిని ఫోర్స్ చేయకండి, ఎవరిని బలవంతం చేయకండి. దేవుని అనుమతి లేనిదే ఎవడు కూడా యేసుక్రీస్తుని తమ సొంత రక్షకునిగా ఒప్పుకోలేరు. కాబట్టి సువార్తను ప్రకటించడం వరకే మన బాధ్యత. మారుతున్నారా లేదా అది దేవుడు చూసుకుంటాడు. నువ్వు నిజాయితీగా చెప్తున్నావా లేదా అది నేను చూసుకో. ₹1 ఆశించకుండా నువ్వు సువార్తను ప్రకటిస్తున్నావా లేదా మంచి వార్తగా ఇది నువ్వు చూసుకో. నీ ప్రవర్తన బాగుందా లేదా ఇది నువ్వు చూసుకో. నువ్వు నిజాయితీగా ఉన్నావా లేదా ఇది నువ్వు చూసుకో. న్యాయబద్ధంగా నువ్వు వాక్యాన్ని ప్రకటిస్తున్నావా లేదా ఇది నువ్వు చూసుకో. ఒక సువార్తికునిగా, ఒక పరిచారకునిగా, ఒక సంఘ కాపరిగా నువ్వు చూసుకోవాల్సిందివే. నేను ఎన్ని ఆత్మలను దేవుని పాద సన్నిధిలో ఉంచగలుగుతున్నాను, ఎన్ని ఆత్మలను పట్టుకొచ్చాను, ఎన్ని ఆత్మలను దేవునికి అప్పగించాను, అది సెకండరీ తమ్ముడు. వద్దు, మనం చేయవలసిన మనం నిఖార్సుగా, నిఖచ్చిగా, చక్కగా, పరిశుద్ధముగా, దేవునికి బలి యాగముగా మనం అర్పించుకుంటూ మనం పనిచేయాలి. చిన్న ప్రార్థన కొరకే తలలోంచిదామండి. పరలోకమందున్న మా తండ్రి, మా ప్రార్థన ఆలకించండి ప్రభువా. నీ కొరకై బ్రతకాలని ఎంతో మంది ఆశపడుతున్నాం ప్రభువా. మా మరణమైనను జీవమైనను నీ చేతిలోనే ఉన్నాయి ప్రభువా. ఆయుష్కాలం ఎంతో నీకు తెలిసినది ప్రభువా. ఈ భూమి మీద మేము యాత్రికులు మాత్రమే. బ్రతికినంత కాలము పరిశుద్ధతలో నిలిచి బ్రతకాలని ఆశపడుతున్నాం ప్రభువా. పాపం నుండి విముక్తి కలిగించేది నీవే ప్రభువా. ఈ పాపం నుండి విడుదల కల్పించేది నీవే నాయన. ప్రతి విషయంలో దేవా నీవే మాకు తోడుగా ఉండి మమ్మల్ని ఆత్మీయంగా బలపరిచి, మమ్మల్ని స్వస్థపరిచి, మమ్మల్ని ముందుకు నడిపించమని, ఆత్మీయ వెలుగులో మమ్మల్ని ఉండనివ్వమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ.